హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బూందీ కర్రీ అండి. ఇది రైస్లోకి బాగుంటుంది. ఈ రెసిపీ కోసం మనకు కావాల్సిన పదార్థాలండి: వంకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బూందీ, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ వంకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి మనం ఉప్పు వేసి నీళ్ళలో వేసుకోవాలండి. ఎందుకంటే రంగు మారిపోతే నీళ్ళలో వేయకపోతే, అందుకని. ఈ వంకాయలు తెల్లవైనా తీసుకోవచ్చు, నల్లవైనా తీసుకోవచ్చు, ఏది వాడుకున్నా మన చాయిస్ అది. ముందుగా ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి, లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా వేగుతూ ఉండగా మనం కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ కర్రీలో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఇందులో బూందీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ బూందీలో సాల్ట్ వేసి ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి సాల్ట్. ఇందులో మనం చివరిలో చూసి వేసుకోవచ్చు కావాలంటే. ఇలా ఉప్పు పసుపు వేసిన ఉల్లిపాయలు బాగా దోరగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం కడిగి నీళ్ళలో వేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత సారి ముక్కలన్నిటిని కలిపెట్టుకొని మూత పెట్టి 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. కొంచెం సేపు మగ్గిన తర్వాత వంకాయ ముక్క మెత్తబడుతుంది. ఈ స్టేజ్లో మనం కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. తర్వాత కర్రీకి సరిపడగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మనం మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి. వంకాయ కూర చాలా వరకు ఉడికిపోతుంది. వంకాయ కూరకు వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు. చివరిగా ఇందులో వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి బూందీ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని కొంచెంగా కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. వేడివేడిగా వంకాయ బూందీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా వాడుకోవచ్చు మనం ఏదైనా సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు. అంతేనండి, ఈరోజు మా వాళ్ళ కోసం నేను ఇదే చేశాను. మరిన్ని వంటలతో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.